హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివనంద్ వ్లాగ్స్. మీరైతే బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి ప్లీజ్. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకొకరికి షేర్ అవుతుందన్నమాట. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ఖుషిని అయితే స్కూల్కి పంపించట్లేదు కదా, ఇక తను ఎలాగో ఇంటికాడే, అందుకని ఇక లేట్గానే లెగుస్తున్నాం అనమాట. 6కి 6:15కి అలా లెగుస్తున్నాము. ఇక పొద్దున్నే టిఫిన్ గారెలు చేశాను అనమాట. ఇక తినేసారు. ఇక టైం అయితే 9:30 అట్లా వస్తుంది అనమాట. ఇక వంట ఎలాగో ఒక గంట టైం అయితే పడుతుంది కదా, ఇక అందుకని ఇక ఫస్ట్ అయితే వంట స్టార్ట్ చేసిన తర్వాత ఇక గిన్నెలను బట్టలు ఉతికేస్తాను అనమాట. ఇక టిఫిన్ అయితే ఇక లెగిసినమ్మట్లోనే చేసేయాలన్నమాట. టిఫిన్ చేసి వాళ్ళకి పెట్టి ఇక తర్వాత నేనైతే బ్రష్ చేసుకొని నేను కూడా తిన్న తర్వాత ఇక మళ్ళీ పిల్లలు తినకపోతే వాళ్ళకి పెట్టుకొని ఇక మళ్ళీ ఇక ఒక 10 నిమిషాలు అలా కూసేపు కూర్చొని తర్వాత మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేస్తాను ఎప్పుడు కూడా. ఇక పనంతా అయ్యేసరికి ఒక్కోసారి 11:30, 10:30 అట్లా వస్తుంది. ఒక్కోసారి లేట్ కూడా అవుతుంది. ఇక పిల్లలు అస్సలు చేసుకొని ఇవ్వట్లేదు. ఇద్దరు ఇంటికాడే కదా, అంటే మా ఖుషి కూడా ఇంటికాడే కదా, అసలు వద్దన్న పని ఎక్కువగా చేస్తుంటారు. మన మాట వినరు కదా పిల్లలు, ఎప్పుడు అంతే. ఇక మా ఆయన అయితే ఇక క్యారేజీ కూడా పట్టుకెళ్ళట్లేదు. ఖుషి ఇంటికాడ ఉన్నప్పటి నుంచి ఇక లేటుగా లెగిస్తానే ఉన్నాము కదా. ఇక మధ్యాహ్నం ఒక్కోసారి ఇంటికే వచ్చేస్తున్నారు, ఒక్కొక్కసారి ఇక బయటే తినేస్తున్నారు అనమాట. అసలు 10, 11 ఆ టైంలో వంట చేయాలంటే అసలు ఎంత చికాకు పుడుతుందో, అసలు చెమటలుగా ఆరిపోతున్నాయి. వేడి బాగా ఉంది. ఇప్పుడే అంత ఘనంగా ఎండలేస్తుంటే ఇక ముందు మే నెలలో అలా ఆ టైంలో ఇంకెంత ఘనంగా ఎండలేస్తాయని నాకైతే ఇప్పుడే భయం వేస్తుంది. ఇక నేను పొద్దున్నే టిఫిన్కి గారెలు వేసాను కదా, అవి ఎలా వస్తాయో ఏంటో అనేసి పెద్దగా ఏ వీడియో నేను తీయలేదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇక నైట్ నానబెట్టాను అనమాట, పొద్దున్నే మిక్సీ బట్టి వేసేసాను, చాలా మంచిగా వచ్చాయి. మా ఆయన ఈసారి ఎప్పుడు వేసినా ఒక్కోసారి గారెలు కూడా అవి కూడా చాలా బాగున్నాయి అనేసి అన్నారనమాట. గారెలు ఇదివరకు వేసాను కానీ అమ్మ పక్కనుంటే వేసాను అంతే. అమ్మ కానీ మా పెద్దమ్మ కానీ ఎవరైనా పక్క నుండి చెప్తే చేశాను అంతే, కానీ ఇక ఒక్కదాన్ని ఎప్పుడు చేయలేదు. ఈసారి ట్రై చేశాను, అసలు వస్తాయా రావా అనేసి. చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి. ఇంట్లో అయితే కూరగాయలు పెద్దగా ఏం లేవు, టమాటాలు అలాగే ఉల్లిపాయలు ఉన్నాయి. ఇక వాటితో ఏం చేద్దాంలే అనేసి ఇక కొట్టుకాడికి వెళ్ళి అయితే బంగాళదుంపలు తీసుకొచ్చాను అనమాట. మా ఆయనకి బంగాళదుంపల కూర చాలా ఇష్టం, ఎట్లా వండినా తినేస్తారు. ఇక టమాటాలు అయితే వేస్తున్నాను అనమాట. ఇక ఆల్రెడీ బంగాళదుంపలు అయితే సగం మగ్గిపోయినాయి, అందుకని ఒక 2 టమాటాలు అయితే కట్ చేస్తున్నాను. మా పిల్లలు చూడండి ఒకటే ఇసుకింపు. మా ఖుషి అటు తిరగటం ఇటు తిరగటం ఎండలో ఆడటం నన్ను అయితే బాగా ఇబ్బంది పెడుతుంది. అటు వాళ్ళని చూసి రాబోయేసరికి ఈ కూర అయితే అడుగంటింది అనమాట. మీరైతే ఎట్లా వండుతారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేనైతే మామూలుగా ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక కళాయి పెట్టుకొని అందులో తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయ్యాక ఇలా బంగాళదుంపల ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక అవి కొంచెం మగ్గాక టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గాక అలా ఉప్పు, కారం, పసుపు, దంచిన ఎల్లుల్లిపాయ, ఏదైనా చికెన్ మసాలా కానీ ఏదైనా ధనియాల పొడి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది కూర. అన్నంలోకి అయితే ఈజీగా కలిసిపోతుంది. హాయ్ చెప్పు, ఇట్లా చేయితో హాయ్ చెప్పు డాడీ. ఇట్ట హాయ్ అని చెప్పాలి. హాయ్ హాయ్. ఇక మా ఖుషి అయితే స్నానం చేపిస్తారమ్మంటే వెళ్ళి ఆడుకుంది అనమాట. ఇక మా బొడ్డోడు అయితే బాగా ఏడుస్తున్నాడు, చెమరకాయ అయితే బాగా పోసింది. ఇక బోరోప్లస్ పౌడర్ అయితే రాస్తున్నాను. ఇక తల నిండా ఈ మొహానికి ఇప్పుడిప్పుడే కొంచెం వస్తుంది, ఈపుకి అయితే ఆల్రెడీ వచ్చేసింది కూడా. ఒక్కోసారి బాగా ఏడుస్తున్నాడు కూడా. ఇక ఎండాకాలం అంటేనే అట్లనే వస్తూనే ఉంటాయి కదా, అంతా కామన్ కదా. ఇక కూర అయితే చాలా మంచిగా వచ్చింది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి.